సంబంధించి మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో వెండార్ ఇన్వాయిస్ ఎలా బుక్ చేయాలి, క్రెడిట్ మెమో ఎలా బుక్ చేయాలి, సో అలాగే మీరు సో ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ ఎలా బుక్ చేయాలి అండ్ ఎలా పేమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. ఓకే, సో ఈ రోజు ఏంటంటే మీకు మొత్తం అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన టీ కోడ్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను. అలాగే అకౌంట్స్ పేయబుల్ సంబంధించి సో టీ కోడ్స్ అన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఓకే, సో మినిమం టీ కోడ్స్ ఒక ఎండ్ యూజర్గా జాబ్ కొట్టాలి అంటే మినిమం టీ కోడ్స్ మీకు రావాలి. ఓకే, సో ఈ టీ కోడ్స్ రాకపోతే మీకు సో ఇంటర్వ్యూలో రేపు పొద్దున్న వెళ్ళినప్పుడు జాబ్కు రావడం అనేది కష్టం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఏపిలో పనిచేశాను అంటానికి ప్రూఫే టీ కోడ్. సో టీ కోడే తెలియకపోతే మీకు కష్టం అయిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం వెండార్ ఇన్వాయిస్ బుక్ చేసాం, అంతేనా? సో వెండార్ ఇన్వాయిస్ బుక్ చేయడానికి టీ కోడ్ ఏంటి? FB60లో అన్న F-43. సో FB50 లేదా F-43. సో అలాగే వెండార్ క్రెడిట్ మెమో బుక్ చేసాం. సో వెండార్ క్రెడిట్ మెమో టీ కోడ్ ఏంటి? FB65. ఓకే, సో తర్వాత మనం వెండార్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ సంబంధించిన టీ కోడ్స్. సో వెండార్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ టీ కోడ్ ఏంటి? F-47. తర్వాత ఏం చేసాం? వెండార్ డౌన్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? F-48. ఓకే, సో ఇది చేసిన తర్వాత వెండార్ డౌన్ పేమెంట్ క్లియరింగ్ టీ కోడ్. వెండార్ డౌన్ పేమెంట్ క్లియరింగ్ టీ కోడ్ చెప్పాలి, F-44. తర్వాత వెండార్ పేమెంట్స్, డౌన్ పేమెంట్స్ వేరు, నార్మల్ పేమెంట్ వేరు. వెండార్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? F-53. ఓకే, సో F-53. అలాగే మనం సో మాస్టర్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసాం. సో మెటీరియల్ మాస్టర్ టీ కోడ్స్ ఏంటి? MM01, MM02, MM03. అలాగే మెటీరియల్ లిస్ట్ చూడాలంటే టీ కోడ్ ఏంటి? MM60. ఓకే, అలాగే సో మెటీరియల్ డాక్యుమెంట్ చేశారు, మెటీరియల్ ఇది మాస్టర్ డేటాలో మినిమం టీ కోడ్స్ నీకు రావాలి. MM05 అంటే బ్లాక్ ఫ్లాగ్డ్ అనమాట, బ్లాక్ చేయడానికి ఫ్లాగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో వెండార్ మాస్టర్ టీ కోడ్స్. సో మాస్టర్ డేటా లెవెల్లో వెండార్ మాస్టర్ టీ కోడ్స్. వెండార్ మాస్టర్ టీ కోడ్స్ మనం మాట్లాడుకుంటే వెండార్ క్రియేషన్ ఎక్స్టెన్షన్ అంటారు రియల్ టైంలో. సో వెండార్ సంబంధించి మనకి టీ కోడ్స్ వచ్చేటప్పటికి సో XK01 సెంట్రల్ ఇది, అలాగే XK02, XK03, XK05 అదే సెంట్రల్ ఇది అన్నిటికి, ఇది అన్నిటికి. అలాగే వెండార్ సంబంధించి పర్చేస్ డేటా మాత్రమే కావాలంటే MK01, MK02, MK03, MK05. సో FI వెండర్ కావాలంటే F అంటే FK, FK01, FK02, FK03, FK05. సో మనకి బ్యాలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెండార్ సంబంధించి మనం వెండార్ ఓపెన్ ఐటమ్ కావాలి చెక్ చేయాలంటే ఎక్కడ టీ కోడ్? చెప్పాలి. FDL1N. వెండార్ బ్యాలెన్స్ చేయాలి చెక్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? FK10N. సో ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? F.Financial statements.
సో f.01. ఓకే. సో డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలి లేదా రీసెట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా దేంట్లో ఉంటాయి. సో డాక్యుమెంట్ చేంజ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, పోస్ట్ చేసిన తర్వాత FB02. డిస్ప్లే చేసుకోవాలంటే డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి, FB03. సో అలాగే రివర్స్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, f.01. సారీ f.08. ఓకే. సో మాస్ రివర్సల్ కి f.81. ఓకే. మాస్ రివర్సల్ రీసెట్ చేయాలంటే ఇప్పుడు నేను క్లియర్ చేశాను కదా, దాన్ని రీసెట్ చేసుకోవచ్చు, రేపు పొద్దున్న చూపిస్తాను. f.81 అది అప్రూవల్ డిఫరల్ ఎంట్రీ రివర్సల్. వెండర్ రీసెట్ FBRA. క్లియర్ చేసిన దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావచ్చు. టీ కోడ్ ఏంటి, FBRA. ఓకే. క్లియర్ చేసిన దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావచ్చు అన్నమాట. సో అంటే ఏంటి, పోస్టింగ్ టీ కోడ్స్ అర్థమైందా, పోస్టింగ్ టీ కోడ్స్, అలాగే అప్రూవల్ డిఫరల్ ఎంట్రీ బుకింగ్. FBS1 అని రాసుకోండి. అప్రూవల్ డిఫరల్ ఎంట్రీ బుకింగ్ FBS1. అవుట్ స్టాండింగ్ ఎంట్రీ f.04 లో బుక్ చేశారు కదా, తర్వాత క్లియర్ చేశారు. సో మాస్టర్ డేటా గురించి తెలిసింది. ఓకే. సో మనకి చేంజ్ చేయడం, రీసెట్ చేయడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం. సో అట్లీస్ట్ నీకు ఈ టీ కోడ్స్. తర్వాత P2P ప్రాసెస్ లో టీ కోడ్స్ ఏంటి, సో P2P ప్రాసెస్ లో సో పర్చేజ్ లిక్విడేషన్ దగ్గర నుంచి లెక్కేసుకోండి. సో టీ కోడ్ ఏంటి, FB51. టీ కోడ్ ఏంటంటే ఇక్కడ ఉంటుంది చూడండి, మొత్తం MB51 అని. సో పర్చేజ్ ఆర్డర్, సో ME21 అని. గూడ్స్ రిసిప్ట్ మీకు, సో ఇన్వాయిస్ రిసిప్ట్ మీరు. ఓకే. ఇక్కడ పేమెంట్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చేస్తున్నాం కదా, సో పేమెంట్ ఎంట్రీ కూడా ఇక్కడ రాస్తున్నాం పేమెంట్. సో పేమెంట్ మనకి టీ కోడ్ ఏంటి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ F110. సో అట్లీస్ట్ ఈ టీ కోడ్స్ వస్తే మీరు జాబ్కి వెళ్ళొచ్చు, ఎండ్ యూజర్ జాబ్కి వెళ్ళొచ్చు. అలా కాంట్రాక్ట్ క్రియేషన్కి వాటికి వీళ్ళు కూడా టీ కోడ్ చెప్పాను, అవి అంత అవసరం లేదు. ఈ టీ కోడ్స్ మినిమం ఒక ఎంట్రీలో జాబ్ కొట్టాలంటే మినిమం ఈ టీ కోడ్స్ రావాలి అకౌంట్స్ పేబుల్లో. ఇదంతా అకౌంట్స్ పేబుల్లోకి వస్తుంది మొత్తం. ఇదంతా ఫైనాన్స్ రిలేటెడ్. F అంటే ఏంటి, ఫైనాన్స్. ఇదంతా MM ఫ్లో. ఓకేనా. సో P2P ప్రాసెస్ సంబంధించిన టీ కోడ్స్. ఈ టీ కోడ్స్ వస్తే మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోవచ్చు. ముందు తెలివిగా ఇది ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు దాకా ఏం చెప్పామో అవన్నీ వదిలేసినా పర్లేదు. ఓకే. సో ఇక్కడి నుంచి ఏమైతే చెప్తామో అవన్నీ చూసుకుంటే జాబ్ వస్తుంది. ఓకేనా. ఈ టీ కోడ్స్ రాకపోతే జాబ్ రాదు. SAPలో నువ్వు చేసే ఉండడానికి ప్రూఫ్ లేదు, నో ప్రూఫ్. మళ్ళా సో మనకి సో ఇది కూడా సో చిన్న పాయింట్ మిస్ అయింది. మనకి పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ చేసాం. పార్క్ డాక్యుమెంట్ రిలీజ్ ఏ టీ కోడ్, FBV0. ఓకేనా. సో అది కూడా ఎంటర్ చేస్తాను. సో దీన్ని కాపీ చేసుకొని ఓకే నోట్ ప్యాడ్ తీసుకోండి, నోట్ ప్యాడ్. సో ఒక నోట్ ప్యాడ్ తీసుకొని లేకపోతే ఒక వర్డ్ తీసుకొని దాంట్లో పేస్ట్ చేసుకోండి ఇట్లా. ఓకే చక్కగా ఇలా వేస్ట్ చేసుకోండి.
దానికి మీరు అద్దండి. సో అద్దాల్సినవి అని అంటే అద్దండి. ఓకేనా? సో ఈ టీ కోడ్స్ రాకపోతే మీరు ఎస్ఏపిలో చేశారన్న ప్రూఫే లేదు. మినిమం టీ కోడ్ ప్రూఫే లేదు. అర్థమైందా? ఎస్ఏపిలో మీరు వర్క్ చేశారంటానికి ప్రూఫ్ లేదు. నో ప్రూఫ్. ఓకే, ఆల్ రైట్, విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ. సార్ హలో సార్. అన్నీ అడుగుతాడు. P2P ప్రాసెస్ మొత్తం వాళ్ళ అకౌంట్స్ పేయబుల్ అంటే P2P. అది చెప్పండి. సార్ ఇది ఓన్లీ P2P ప్రాసెస్ లోనా సార్ ఇదంతా మొత్తం టీ కోడ్స్ ఇవన్నీ? అన్నీ మనం చేసిన అన్నీ కూడా అంటే అనే సార్ ఓన్లీ P2Pకి సంబంధించి R2R సంబంధం లేదు ఇవన్నీ అంటే. R2R సంబంధం లేదు. ఓన్లీ ఇది P2P జాబ్స్ మాత్రమే ఇవి చదువుకొని వెళ్ళాలి కన్ఫామ్. R2R మనం చెప్పాం కదా, అవి చూసుకోండి. ఓకే, R2R అంటే మన అకౌంట్స్ పేయబుల్ అయ్యే రిసీవబుల్స్ అడగడం, కానీ R2Rలో పార్ట్ పే అవ్వండి. జిఎల్ ఉంది కదా మీకు, ఇది ఏంటంటే ఓవరాల్ నాలెడ్జ్. R2R అంటే అన్ని మొత్తం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్టింగ్ వరకు అన్ని R2R. కానీ ఏంటంటే సెపరేషన్, పేయబుల్ వేరు, మనకి రిసీవబుల్ వేరు. పేయబుల్ సంబంధించినంత. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.